హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, తెలంగాణలో ప్రజాపాలనలో రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నారా? అయితే ఈ న్యూస్ మీకేనండి. రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న అర్హుల లిస్ట్ అంతా వచ్చేసింది. ఎక్కడ ఉంది అది ఈ లిస్ట్ అనేది? మేము ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి, మా పేర్లు ఉన్నాయా లేదా అని ఎక్కడికి వెళ్ళి చూసుకోవాలనేది ఈ వీడియోలో నేను చెప్తానండి. క్లారిటీగా మీరైతే అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి, మీ పేర్లు ఉన్నాయో లేదో. చాలా మంది పేర్లు అయితే మిస్ అయిపోయినాయి అంట. చాలా గందరగోళానికి గురవుతున్నారు. ఈ లిస్ట్ అనేది ఎక్కడ ఉందంటే పంచాయతీల్లో అయితే మీ దగ్గరలో ఉన్న ఎంపీడీఓ కార్యాలయాల్లోకి వచ్చినాయండి ఈ లిస్ట్ అంతా కూడా. ఇక మున్సిపాలిటీల్లో ఉండే వాళ్ళకి మున్సిపల్ కార్యాలయాల్లో ఈ రేషన్ కార్డు అర్హుల లిస్ట్ అయితే పెట్టారంటండి. మీరైతే ఒకసారి వెళ్ళి మీరైతే చెక్ చేసుకోండి. మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఈ రేషన్ కార్డు అర్హుల జాబితాలో కొంత గందరగోళం అయితే జరిగిందంటండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈరోజు వచ్చిన అప్డేట్ అండి ఇది. రేషన్ కార్డుల జాబితాలపై గందరగోళం. కులగణన సర్వే ఆధారంగా జిల్లాలకు పంపిన లిస్టుల్లో తప్పిదాలు. కులగణన సర్వే ఆధారంగా జిల్లాలకు పంపిన లిస్టుల్లో తప్పిదాలు. అర్హత ఉన్నోళ్లలో సగం మంది పేర్లు లేవు. ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నోళ్ళు అనర్హుల పేర్లు రేషన్ కార్డుల కోసం ప్రజాపాలనలో 12,60,000 మంది దరఖాస్తుదారులు. ఇప్పుడు లిస్టుల్లో పేర్లు లేకపోవడంతో ఆందోళనకు దిగుతున్న అర్హులు తమ పేర్లు తీసుకోవాలని, లేదంటే సర్వేను అడ్డుకుంటామని హెచ్చరికలు. చూశారు కదండి, చాలామంది అర్హుల పేర్లు అయితే మిస్ అయినాయి అంట. ఎందుకంటే నాకు తెలిసి అప్పట్లో ప్రజాపాలన అప్లికేషన్లు అన్నీ కొన్ని మిస్ అయినాయండి. అంటే రోడ్ల పక్కన, హైవేల పక్కన మిస్ అయిపోయి పడిపోయి ఉన్నాయి. దానివల్లనే ఈ గందరగోళం అంతా ఏర్పడిందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పట్లో ప్రజాపాలన అప్లికేషన్లన్నీ కూడా ఆన్లైన్ ఎంట్రీ కోసం ప్రైవేటు వ్యక్తులు కూడా అప్పచెప్పారని అప్పట్లో టాక్ అయితే వచ్చిందండి. చాలా న్యూస్ ఛానల్స్లో కూడా రిలీజ్ చేశారు. అప్లికేషన్లు కూడా చిందరవందరగా హైవేల పక్కన పడిపోయి ఉన్నట్లు చాలా న్యూస్ ఛానల్స్లో కూడా వచ్చినాయండి అప్పట్లో. దానివల్లనే ఇవి తప్పిదాలు జరిగి ఉండొచ్చు. ఆల్రెడీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కొంతమంది పేర్లు కూడా వచ్చినాయి అంట. అసలైన అర్హులు ఎవరైతే ఉంటారో, నిజంగా రేషన్ కార్డు లేని వాళ్ళు, వాళ్ళ పేర్లు అసలు రానే లేదంటండి. దానికోసం కొన్ని చోట్ల నిరసనలు కూడా వ్యక్తం చేస్తున్నారు ప్రజలైతే. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వాళ్ళ లిస్టులు అయితే అర్హుల లిస్ట్ అయితే వచ్చేసిందంట. మున్సిపల్ ఆఫీసులకి, ఈ ఎంపీడీఓ కార్యాలయాలకు అయితే వచ్చేసినాయండి. మీలో ఎవరైనా రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే నేను చెప్పిన ఈ ప్లేస్కి వెళ్ళి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇదండి ఈరోజు వీడియో. కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ దయచేసి షేర్ చేయండి.